అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సమ్మర్ క్యాంప్‌లో మనం బేస్‌లైన్ వెరిఫికేషన్ చేసాం. అదేవిధంగా మానిటరింగ్ కూడా చేస్తున్నాం. కొన్ని రిమోట్ మానిటరింగ్ కూడా చేస్తున్నాం. ఆ డేటా ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఒక ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ నేమ్ వచ్చేసరికి సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ ట్రాకర్ మీద క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ ట్రాకర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్ వాలంటీర్స్ కనిపిస్తారు మనకి. కానీ మనకి ఇలా సెర్చింగ్ చేసుకోవడానికి చూడడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందన ఫిల్టర్ ఉంది కదా, ఆ ఫిల్టర్ దగ్గర మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, బ్లాక్ నేమ్, సిమ్ నేమ్తో సహా. కానీ ఇంకొకటి డైరెక్ట్గా ఆ వాలంటీరే కావాలనుకుంటే మీరు ఆ వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్తో సెర్చింగ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ వాలంటీర్ దగ్గర ఎగ్జాంపుల్ మానిటరింగ్కి వెళ్ళాను, బేస్డ్ వెరిఫికేషన్ తీసుకున్నాను అనుకోండి. నేను తన దగ్గర కింద చూడండి, తన నేమ్ ఎంటర్ చేయగానే వాలంటీర్ నేమ్ వచ్చేసింది. అక్కడ చూడండి కిందన PBLELQF ఉంది. P అండ్ BL దగ్గర బ్లూ కలర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వాలంటీరు P అంటే ప్రొఫైల్ అప్డేట్ అయ్యింది, BL అంటే బేస్ లైన్ టెస్ట్ కూడా అప్డేట్ చేసింది, తన డేటా ఎంట్రీ చేసింది. ELQF పెండింగ్ వైట్ కలర్ ఉందంటే తన అర్థం ఏంటంటే ఇంకా డేటా ఎంట్రీ అవ్వలేదు అనేసి. కింద చూడండి BVEVMRM కనిపిస్తుంది. BV అంటే బేస్ లైన్ వెరిఫికేషన్, ఈవీ అంటే ఎన్లైన్ వెరిఫికేషన్, M అంటే మానిటరింగ్, RM అంటే రిమోట్ మానిటరింగ్. ఇక్కడ నేను ఒకవేళ బేస్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళారనుకోండి, BV మీద క్లిక్ చేసుకొని కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ విజిట్, మీరు ఎప్పుడు వెళ్ళారు, డేట్ ఆఫ్ విజిట్ మీరు ఎప్పుడు వెళ్ళారు విజిటింగ్కి, 13th అనుకోండి, 14th. కానీ డేట్ ఆఫ్ అసెస్మెంట్ ఎప్పుడు అసెస్మెంట్ పెట్టారు, 12th. తను వాలంటీర్ 12వ తారీఖున అసెస్మెంట్ పెట్టడం జరిగింది. అక్కడ అసెస్మెంట్ పెట్టేటప్పుడు బేస్ లైన్ వెరిఫికేషన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, సో ఆ వాలంటీరు టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వెరిఫైడ్. వాలంటీర్ టెస్ట్ అక్కడ ఉంటారు కదా, టెస్ట్ మీరు బేస్ లైన్ వెరిఫికేషన్ చేశారు, అక్కడున్న పిల్లల్లో మీరు ఎంతమంది పిల్లలు వెరిఫై చేశారు. ఒక 10 మంది ఉన్నారనుకో, మీరు ఒక 6 or 7 మెంబర్స్ పెట్టారనుకోండి, 7 మెంబర్స్ అంటే 6 అనే ఎంటర్ చేసుకోవాలి. ఈ 7 మెంబర్స్లో ఎంతమంది పిల్లలు కరెక్ట్గా ఉన్నారు టెస్టింగ్లో, 7 ఉంటే 7 కరెక్ట్ అయ్యో, 6 ఉంటే 6, ఓకేనా, అలాగే వేసుకోవాలి. తర్వాత ఇన్కరెక్ట్ ఎంతమంది ఉన్నారు, 1 చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఏమేమి చూడండి, ఇక్కడ ఆల్రెడీ వెరిఫికేషన్ డేటా అనేది సబ్మిట్ అయిపోయింది. నాకు అదేవిధంగా మీరు అదే వాలంటీర్ దగ్గర లేదా ఇంకొక వాలంటీర్ దగ్గర మానిటరింగ్కి వెళ్ళారనుకోండి, ఏం చేయాలి మళ్ళీ అంటే వాలంటరీ మొబైల్ నెంబర్తో సెర్చింగ్ చేసుకోండి. నేను ఇంకొక వాలంటీర్ దగ్గరికి నేను సెర్చింగ్ చేస్తాను. చూడండి, మొబైల్ నెంబర్తో 799 నేను రాసుకున్నాను డైరీలో నేను వెళ్ళిన దగ్గర, అందుకే నేను సెర్చింగ్ చేస్తున్నాను. 760. ఓకే, మీరు కూడా ఏంటంటే మీరు అన్నీ క్లియర్గా రాసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ వాలంటీర్ దగ్గరికి నేను అక్కింకాన్పేట మానిటరింగ్కి వెళ్ళాను. మానిటరింగ్కి వెళ్ళిన దగ్గర ఏమైందంటే ప్లస్ క్లిక్ చేసుకోండి. మానిటరింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ విజిట్, మీరు ఎప్పుడు విజిట్ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, డేట్. ఓకే, తర్వాత అక్కడ వాట్ వాజ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది క్లాస్ వన్ యూ రీచ్, మీరు వెళ్ళేటప్పుడు క్లాసు ఆన్ గోయింగ్లో ఉందా, మీరు వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తున్నారా, నాట్ అండర్ వేల్ అసలు జరగట్లేదు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్ గోయింగ్లో ఉందనుకోండి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, ఎలా జరుగుతుంది అంటే. ఒకవేళ నాట్ అండర్ వే అనుకోండి, అసలు ఎందుకు జరగలేదు రీజన్ అడుగుతుంది అనమాట. ఓకేనా, అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం వాలంటీర్ స్టార్ట్ చేశారు, అందుకే స్టార్టెడ్ వెన్ నేను రీచ్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి. వాలంటీర్ డెడికేటెడ్ క్లాస్ చెప్తున్నారు లేదా ఎస్ఆర్ని అడుగుతున్నారు, మీరు అక్కడ చూసిన పెట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు అక్కడ ఎంతమంది పిల్లలు చూడండి, హౌ మెనీ చిల్డ్రన్ వేర్ టెస్టెడ్ ఎట్ బేస్ లైన్లో ఎంతమంది పిల్లలకి టెస్ట్ పెట్టారు, ఎవరు ఈ వాలంటీర్ వచ్చేసరికి కిందకి ఏదైతే మనం మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ వాలంటీర్ పేరు వచ్చేసరికి లక్ష్మి. అక్కడ ఎంతమందికి అంటే 12 మందికి టెస్ట్ పెట్టింది అనమాట. తర్వాత మనం విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వేర్ యాక్టివిటీస్ బీయింగ్ కండక్టెడ్ యాజ్ పర్ ది మాన్యువల్ అండ్ ప్లానింగ్, ఇప్పుడు ఏదైతే మాన్యువల్ ప్లానింగ్ ప్రకారం కండక్ట్ చేస్తున్నారు యాక్టివిటీస్, ఎస్ఆర్ని అడిగిందనమాట. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా వాజ్ ది చైల్డ్ వైజ్ ప్రోగ్రెస్ షీట్ అండ్ ఆర్ క్లాస్ ప్రోగ్రెస్ షీట్ ఫిల్ చేశారా లేదా, ఆ ప్రోగ్రెస్ షీట్ ఏదైతే మనం ఇచ్చాం ఫార్మేట్ బుక్లెట్లో ఫిల్ చేశారా లేదా, ఫిల్ చేస్తే లేకపోతే నో. తర్వాత వాజ్ ది అటెండెన్స్ షీట్ ఫిల్ చేశారా లేదా,
మనం వెళ్ళేటప్పటికి. చేస్తే ఎస్, లేకపోతే నో. తర్వాత వాజ్ ది సమ్మర్ క్యాంప్ బుక్లెట్ అవైలబుల్ ఆన్ ది విజిటింగ్ డే. మీరు విజిటింగ్కి వెళ్ళేటప్పుడు అవైలబుల్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. మనం ఇచ్చిన బుక్లెట్ టీఎల్ఎం ఇచ్చింది. వాజ్ ది టీఎల్ఎం యూజింగ్ డ్యూరింగ్ ది అబ్జర్వేషన్. మీరు విజిట్ చేసినప్పుడు టీఎల్ఎం యూజ్ చేస్తున్నారు లేదా అనేది అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్. తర్వాత ఏదైనా మేజర్ 2 పాయింట్స్, అక్కడ ఏమైనా ఛాలెంజ్ మీరు ఏమైనా ఫేస్ చేశారనుకోండి, ఆ పాయింట్స్ రాసి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇది ఇంతవరకు చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇది ఆన్ టైంలో ఏదైతే మీరు విజిటింగ్కి వెళ్తున్నారో విజిటింగ్కి వెళ్ళే వెంటనే మీరు అది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంఎంఏ టీమ్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.